ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ప్రగతి పదంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకృతి సౌందర్యానికి ఆధునిక సాంకేతికతకు అద్భుత కలయికగా నిలవబోతోంది. విమానాశ్రయం అంటే కేవలం సిమెంట్ కట్టడాలు, రన్వేలు మాత్రమే కాదనే భావనను మార్చేస్తూ ఇక్కడ అడుగుపెట్టే ప్రతి ప్రయాణికుడికి ఒక హరితవనంలో విహరిస్తున్నాం అనే అద్భుతమైన అనుభూతిని కలిగించేలా అధికారులు ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. విమానాశ్రయ ప్రధాన ప్రవేశ మార్గం అంటే అప్రోచ్ రోడ్డు నుంచి టెర్మినల్ బిల్డింగ్ వరకు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేలా ప్రకృతి దృశ్యాలను డిజైన్ చేశారు. రహదారుల వెంబడి ఆకాశాన్ని అంటేలా పెంచే రాయల్ పామ్, గుబురుగా అందాన్నిచ్చే ఫాక్స్టైల్ పామ్ వంటి అలంకార వృక్షాలను భారీగా నాటుతున్నారు. ఇవి విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి లుక్ను తీసుకొస్తాయి. టెర్మినల్ చుట్టుపక్కల కేవలం అలంకార వృక్షాలే కాకుండా ప్రయాణికులకు చల్లదనాన్ని, నీడను ఇచ్చే స్థానిక వృక్ష జాతులను పెంచుతున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత ఆశ్చర్యకరమైన మరియు విశ్లేషించదగ్గ అంశం ఇక్కడ నాటుతున్న మొక్కల వైవిధ్యం. ఇక్కడి వాతావరణానికి తట్టుకుంటూ నిత్యం పచ్చదనంతో కలకలలాడేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యంత ప్రముఖమైన నాణ్యమైన నర్సరీల నుంచి సుమారు 40,000 జాతుల మొక్కలను ఎంపిక చేసి తీసుకొచ్చారు. టెర్మినల్ లాంజ్ వెలుపల లోపల రంగురంగుల పూల ఉద్యానవనాలను అంటే ఫ్లోరల్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ప్రయాణికులలోని ప్రయాణ అలసటను దూరం చేసి మనస్సుకు ప్రశాంతత ఇస్తాయి. విమానాశ్రయ ఖాళీ స్థలాలను, ల్యాండ్స్కేప్ ఏరియాలను దట్టమైన పచ్చిక బయళ్లతో అంటే లష్ గ్రీన్ లాన్స్ కార్పెట్లా పరిచినట్లు సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా విమానాశ్రయాల్లో కాంక్రీట్ ఎక్కువగా కనిపించే ప్రాంతాలను కూడా ఇక్కడ పచ్చదనంతో నింపేస్తున్నారు. రోడ్ల మధ్య ఉండే డివైడర్లు, ప్రయాణికులు నడిచే పక్క మార్గాలు అంటే వాక్వేస్ అన్నీ చిన్న చిన్న పొదలు, రంగుల మొక్కలతో సుందరంగా మారుతున్నాయి. వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీడ లభించేలా చెట్లను నాటడం ద్వారా వాహనాలు ఎండకు వేడెక్కకుండా పర్యావరణ హితంగా డిజైన్ చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఇంతలా పచ్చదనంతో తీర్చిదిద్దడం వెనుక కేవలం అందం మాత్రమే కాదు, బలమైన పర్యావరణ మరియు మానసిక కారణాలు ఉన్నాయి. విమానాల ద్వారా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను ఇక్కడి 40,000 మొక్కలు, చెట్లు గ్రహించి పరిసరాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది నెట్ జీరో విమానాశ్రయాల దిశగా ఒక గొప్ప అడుగు. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం విమానాశ్రయాల్లో పచ్చదనం ఎక్కువగా ఉంటే ప్రయాణికుల్లో ఉండే ఫ్లైట్ యాంగ్జైటీ, ప్రయాణ భయం లేదా ఆందోళన తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతానికి ఇది ప్రధాన ప్రవేశ ద్వారం. విమానం దిగగానే కనిపించే ఈ పచ్చదనం ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లా మారుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్కు భోగాపురం విమానాశ్రయం ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలవబోతోంది. అక్కడి ల్యాండ్స్కేపింగ్ బృందం రాత్రింబవళ్లు పడుతున్న శ్రమ ఈ హరిత వాతావరణాన్ని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిలబెట్టేందుకు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణాల కోసమే కాకుండా దాని అద్భుతమైన ప్రకృతి సోయగాలను చూడటానికైనా సందర్శకులను ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.